చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ మెట్రో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి రాబోతుంది, ప్రభుత్వ చేతుల్లోకి వచ్చేస్తుంది. నిర్ణయం జరిగిపోయింది. ఏదైతే ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితుంది. గత కొన్ని రోజులుగా దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎల్ఎన్టీ చైర్మన్ కావచ్చు, ఎండీ కావచ్చు, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ కావచ్చు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అధికారులు అందరూ కూడా కూర్చొని నిర్ణయానికి వచ్చేశారు. ఈ మెట్రో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేస్తోంది. అసలు సమస్య ఏ విధంగా మొదలైంది అంటే, మొదటి దశ నిర్వహణకు సంబంధించి పూర్తిగా మాకు అప్పులు పెరిగిపోయినాయి, నిర్వహణ మేము చేయలేకపోతున్నాం, అప్పుల మీద వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ దశలో రెండో దశ కూడా మేము చేపట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. రెండో దశ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఎన్టీ చేయదు. మొదటి దశ కూడా మీరే తీసుకోండి, మేము ఏదైతే ఇంతవరకు నిర్వహణ చేశామో మాకు రావాల్సింది ఏదైతే ఉందో అది మాకు ఇచ్చేస్తే మేము పూర్తిగా బయటికి వెళ్ళిపోతాం అని చెప్పారు. యాక్చువల్గా ఇదే సరైనటువంటి పద్ధతి. ఎందుకంటే కేంద్రం కూడా చెప్పింది, రెండో దశకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ప్రతిపాదన కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కేంద్రం ఒకటే చెప్పింది, మొదటి దశేమో ఎల్ఎన్టీ దగ్గర ఉంది, ఇప్పుడు రెండో దశ మీరు చేస్తూ ఉంటున్నారు. ఈ రెండు కలిసి ఒక నిర్వహణ ముందుకెళ్ళాలి కదా, ఎట్లా అవుతుంది? ఒకటి దగ్గరే ఉంటేనే ఇది సాధ్యపడుతుంది, ప్రక్రియ సజావుగా ముందుకెళ్తుంది. మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అన్నది కేంద్రం. సో దానికి తగ్గట్టుగానే నిర్ణయం జరిగింది. నిన్న పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే ఇక మెట్రో నిర్వహిస్తుంది అన్న నిర్ణయం అయిపోయింది. అయితే ఎల్ఎన్టీకి ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా డిస్కషన్స్ అప్రూవ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. రెండు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, సంతృప్తకర స్థాయిలోనే ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ 69 కిలోమీటర్ల ప్రాజెక్టులో ఎల్ఎన్టీ నిర్వహణ నుంచి పూర్తిగా వైదొలిగి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిచ్చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ మధ్య 100% ఇది మంచి అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రం 13,000 కోట్ల రూపాయల అప్పును టేకోవర్ చేయడం, 2,100 కోట్లు నగదు చెల్లించడం ద్వారా ప్రాజెక్టును కొనుగోలు చేసేందుకు సిద్ధమైపోయింది. ప్రారంభంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించబడిన మెట్రో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ మేనేజ్మెంట్లోకి వెళ్తుందన్నమాట. ఇక హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఇప్పుడు నడుస్తున్నది ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు ఆల్రెడీ రంగం సిద్ధమైపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధుల మధ్య పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన ఈ మెట్రో ప్రాజెక్టును ఇకపై పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించబోతోంది. ఎందుకంటే ప్రజా రవాణా పెరుగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజా రవాణాని మరింత మెరుగుపరచడం కోసం ఇంకా రెండో దశ కూడా వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థ 13,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఆ రుణాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఎల్ఎన్టీకి 2,100 కోట్ల రూపాయలు, ఎల్ఎన్టీకి 2,100 కోట్ల రూపాయల నగదు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. మెట్రో రైల్ వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన ఖర్చులు ఎక్కువైపోవడంతో ఎల్ఎన్టీ సంస్థ ఈ ప్రాజెక్ట్ని వదిలించుకుంటోంది. నిర్వహణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, నష్టం వస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధపడింది. ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి చాలా లేఖలు రాసింది. పదే తాము వెళ్ళిపోతాం ప్రభుత్వం కూడా విసిగెత్తిపోయింది. ఎప్పుడు ఇక వెళ్ళిపోతాం అప్పులన్నీ చెప్తుంటే ఈ ప్రభుత్వం కూడా ఎందుకు ఎల్ఎన్టీకి ఇంత భారం పెట్టడం, అదేదో మనమే నిర్వహిద్దాం. ఎందుకంటే దేశంలో 23 మెట్రోలు ఉంటే ప్రైవేట్లో ఉన్నటువంటి ఒకే ఒక మెట్రో హైదరాబాద్ మెట్రో ఇప్పుడు పూర్తిగా ఇది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళడంతో అన్ని మెట్రోలు కూడా ప్రభుత్వ పరమైపోయినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ అనేది హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి రూపొందించబడిందనమాట. ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ కింద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటిగా పరిగణించబడింది. 69.2 కిలోమీటర్ల పొడవుతో 3 కారిడార్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రెండో దశ కూడా దాదాపు 160 కిలోమీటర్లు 8 లైన్లతో రాబోతుందండి. ఎందుకంటే ఇక చాలా చోట్ల మెట్రో ట్రైన్ రావాలని చెప్పి డిమాండ్ ఉంది. అటు మేడ్చల్ కొంపల్లి ఆ రూట్లో కావచ్చు, ఇటు టోలీచౌకి అత్తాపూర్ ఈ రూట్లో కావచ్చు, ఇట్లా పాత బస్తీ కావచ్చు చార్మినార్ దగ్గర. సో ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా హైలీ డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతాలు. మెట్రో ఇటు కూడా వస్తే బాగుంటుంది, ప్రయాణికులకి ఇంకా మరింత సౌకర్యం వస్తే బాగుంటుంది. ప్రయాణికులకు ఈ రవాణా ఎప్పటికప్పుడు ఆ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. ఎల్ఎన్టీ ఇప్పటికే తలబాదుకుంటుంది కాబట్టి, ఒకవైపు డిమాండ్ కూడా బాగుంది కాబట్టి పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటేనే 3 ఏళ్లలో రెండో దశ కూడా కంప్లీట్ చేసి హైదరాబాద్ ప్రజలందరికీ మెట్రోను మరింత దగ్గర చేయాలన్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా ఒక విజన్తో ఉన్నారు.
హైదరాబాద్ మెట్రోను బాగా విస్తరించాలి, అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలకు కూడా ఉపయోగకరం అని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం కావడంతో ప్రయాణికుల్లో ఒక ఆశ ఉంది. ఇంతకుముందు ప్రైవేటుగా ఉంది కాబట్టి విపరీతంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. ఎంత ఛార్జీలు వసూలు చేసినా ఇంకా నష్టాల్లో ఉందంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే ఛార్జీలు ఏమన్నా తగ్గుతాయా అని చెప్పి ఒక సగటు ప్రయాణికుడు ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ రకమైనటువంటి పరిస్థితి రావాలి. ఎందుకంటే బస్సెస్లో మనం చూస్తున్నాం, ఎంఎంటీఎస్లో మనం చూస్తున్నాం రేట్లు ఎంత తక్కువ ఉంటాయో. సో హైదరాబాద్ మెట్రోను కూడా కొంత ఛార్జీలు తగ్గించాలి. తగ్గిస్తే ఇక నెలవారీ పాసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా పెడితే బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుంటుంది కాబట్టి ఈ ఆలోచన చేయాలని చెప్పి ప్రయాణికులు కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. సో చూద్దాం, పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిన తర్వాత రెండవ దశను ఎంత వేగంగా పూర్తి చేస్తారు, ఈ మొదటి దశ నిర్వహణలో ఏవైతే ప్రయాణికులకు సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయో అవి ఏ మేరకు తీరుస్తుందన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది.